బంగళవరం గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి హమీద్ ఆదేశాల మేరకు ఈ రోజు గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు పేల్చి స్వీట్లు పంచుకొని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గౌరవ భారతదేశ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ జనాభా కోసం 42% రిజర్వేషన్లు కల్పించిన సందర్భంగా సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇటు కార్యక్రమంలో ఏఎంసీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాతూరి అంజురెడ్డి, డైరెక్టర్లు జి రాజనర్స్, ఏ ప్రభాకర్, సోషల్ మీడియా శంకర్ ప్రసాదరావు, పార్టీ సీనియర్ నాయకులు పిట్ల వెంకటి, ఈ పరశురాములు, లక్ష్మీనారాయణ గౌడ్, అక్కపల్లి బాలయ్య, పెద్దవిని మల్లయ్య, ఏ మహేష్, జి కుమార్, లక్కం నాంపల్లి, బాబు, కె బాలయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కులగణన అనేది కాంగ్రెస్ పార్టీ రాగానే మొట్టమొదటిసారిగా సర్వే చేపిస్తూ మరియు 42% బీసీ ఎన్నో కులాలు ఉన్నటువంటి బీసీ కులాలకి 42% రిజర్వేషన్ కల్పించడం చాలా గౌరవకరమైనటువంటి విషయము. కాంగ్రెస్ పార్టీకే జీవితమంతా గత ఎన్నో సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఈ 42% చేసినటువంటి రిజర్వేషన్ వల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ బీసీ కులాలన్నీ సుగా అండగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపడతా ఉన్నాము. అంతేకాకుండా బీసీ కులాలు ఏదైతే ఉన్నాయో ఇన్ని సంఘాలు బీసీ కులాలు అంటే చాలా కులాలు ఉన్నాయి. అందులో చాలా రిజర్వేషన్ తక్కువ ఉంటే మా పోటీకి వచ్చేసరికి బీసీ కులాలకు రిజర్వేషన్ సరిపోయేది కాదు. కానీ ఈరోజు అన్ని కులాల వారీగా సుగా అందరికీ రిజర్వేషన్ కల్పించినటువంటి మన రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మా మల్లికార్జున ఖర్గే గారికి, మా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారికి, మా జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, మరియు యాదశీనన్న గారికి, మరియు మండల అధ్యక్షుల వారికి, మండలం ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి, గ్రామ శాఖల ఉన్నటువంటి కార్యకర్తలకి, సీనియర్ జూనియర్లకు అందరికీ సుగా ఈ బీసీ కులాల ఏదైతే కులగణన జరిగినటువంటి సందర్భంలో వాళ్ళందరికీ సుగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మడమ తిప్పకుండా మాట తప్పకుండా కులగణన చేయించి ఈ కులాల వారీగా ఈ 42% రిజర్వేషన్ ఇవ్వడం మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియాలో చూసుకున్నట్టయితే, అన్ని రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీకి మా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ఈ కులాలను గుర్తించినటువంటి పార్టీకి సుగా మరియు మా బీసీ కులాల తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా మిత్రులకు, సోదరులకు అందరికీ సుగా ధన్యవాదాలు. మరియు స్వీట్ పంపిణీ చేసుకోవడం జరిగింది. ఈ స్వీట్ పంపిణీ కానీ ఈ పాలాభిషేకం ఎందుకు అయ్యా అంటే గత కొన్ని సంవత్సరాలుగా అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అన్యాయం జరుగుతుంది. అన్యాయం దిశగా విద్య, రాజకీయంగా వాళ్ళ ఎదుగుదల కోల్పోతున్నారని చెప్పేసి ఆలోచన చేసి ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత చేయడం జరిగింది. వారికి కాంగ్రెస్ పక్షాన రేవంత్ రెడ్డి గారికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే మడమదిప్పని పార్టీ. కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగానే పాటిస్తూ ఉంటుంది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరూ కళ నెరవేర్చిన ఏకైక మొగడు ఎవరా అంటే శ్రీ రేవంత్ రెడ్డి గారు. వారికి సంఘీభావంగా పొన్న ప్రభాకర్ అన్న కావచ్చు, ఎంఐఎం పార్టీ కావచ్చు, మహేందర్ అన్న కావచ్చు, వీరి సహాయ సహకారాలతోటి బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని పార్టీల పక్షానికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగే ఎస్సీ రిజర్వేషన్ కూడా ఈరోజు మరో 5 అంశాలు కూడా లేవనెత్తడం జరుగుతుంది. అవి కూడా ఆశించేదగ్గ వస్తాయని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరున
ధన్యవాదాలు. జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. నిన్నటి రోజు అసెంబ్లీలో చరిత్రలో నిలిచిపోయేటువంటి ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ దానికి సంబంధించిన ఆమోదం బిల్లు పాస్ అవడం శోచనీయం. ఇది దేశంలో అతిపెద్ద బీసీ బిల్లుని ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని పార్టీలు మద్దతు కలుపుకొని ఈయన సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్క బీసీ నాయకుడైనటువంటి ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేశంలో చాలా బీసీలకు అన్యాయం జరిగిందని తెలుసుకొని మొట్టమొదటి మన రాష్ట్ర తెలంగాణలో బీసీలు చాలా ముందుండాలని చెప్పేసి బీసీలు రాజకీయం కానీ విద్యాపరంగా కానీ కార్పొరేషన్ అన్ని రంగాల విషయంలో కానీ చాలా బీసీలు ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ప్రకటించిన దాన్ని ఆమోదించినందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా రేపు కానీ ఎల్లుండి కానీ అందరు ఎమ్మెల్యేలని తొలకపోయి నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కోరడం జరిగినది. ఆ అపాయింట్మెంట్ ఇవ్వాలని మా తరఫున కూడా గంభీరపేట తరఫున కాంగ్రెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అపాయింట్మెంట్ ఇచ్చిన వెంటనే బీసీ 40% రిజర్వేషన్ శాతాన్ని ఆమోదించాలని మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నందుకు కోరుతున్నాం. జై కాంగ్రెస్.